హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల 5వ తారీఖు ఆదివారం. ఆదివారం నాడు చూడండి, మన గుంటూరు మిర్చియార్డ్లోకి వెళ్తున్నాం. ఈరోజైతే మిర్చియార్డ్లో అడవిడి చూడప్పుడు దిగుమతులు అయితే ఒక పక్క వస్తూనే ఉన్నాయి, ఒక పక్క అయితే మిర్చియార్డ్లో రాశులు పోసి ఈ విధంగా యార్డ్ అంతా సైలెంట్గా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇదే రోజుకి ఇక్కడ ఎవరు ఉండరు యాడ్లో, ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ ఉంది కదా సోమవారం. మొత్తం అందరు ఖాళీ చేసి వెళ్ళబోతున్నారు ఎవరికి వాళ్ళే. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి, బెల్ బటన్ కొట్టండి. ఎందుకంటే డైలీ గుంటూరు మిర్చియార్డ్ గురించి రిపోర్ట్స్ అందిస్తూ ఉంటాను. చూడండి, ఉదయాన్నే తీసిన వీడియో ఈరోజైతే వీడియో నిన్నదైతే కాదు, ఆదివారం ఉదయం తీశాను. ఉదయం అయితే 7:30 to 8 మధ్యలో 10 తీసాలండి. చూడండి, యాడ్లో అయితే ఒక పక్కన దిగుమతులు వస్తున్నాయి, ఒక పక్క ఖాళీ రాశులు పోసి ఈ విధంగా మిర్చియార్డ్ అంతా ప్రశాంత. ఇలాగా మన మిర్చియార్డ్లో ఎంతోమంది, కొన్ని వేల మంది పనులు చేసుకుని యాడ్ అండి, కొన్ని వేల మందికి జీవనోపాధి చూపిస్తుంది అనమాట. కొన్ని వేల సంఖ్యలో జీవనోపాధి చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్క రైతు మీద కష్టపడి రైతు మీద బతికే వాళ్ళేమేనండి. అందరం నాతో సహా ప్రతి ఒక్కరం రైతు లేనిదే మనము లేము, మనము లేనిదే జనం లేదు అన్నట్టుగా రైతు మీద ఆస్తున్నారు. దిగుమతులు కూడా వస్తున్నాయి, ఒక పక్కనైతే ఒక పక్క రాసులు కూడా పోస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. ఈ విధంగా మిర్చి రేట్లు అయితే మీకోసం డైలీ చెప్తున్నాను నేనైతే. ఎప్పుడైనా ఏవైనా తప్పులు, ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను రీసెంట్గానే ఛానల్ పెట్టి ఉన్నాను. ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో నాకు అంతగా తెలియదు. కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించవచ్చు నన్ను అయితే. ఈ విధంగా నా ఛానల్ కొద్దిగా ముందుకు సపోర్ట్ చేస్తానండి. డైలీ వేడేంద్రా బాబు రోజు చెప్పింది చెప్తాడు, చూపించిందే చూపిస్తున్నాడని ఎవరు అనుకోవద్దు. అలా అనుకుంటే ఎవరు మంది. నేనైతే ఏ రోజుకి ఆ రోజే లేటెస్ట్గా అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను. మొన్నటిది ఇవ్వాలన్నట్టు కాదు, ఏ రోజు ఆ రోజు లైవ్ అప్డేట్ మందంతా. ఎందుకంటే మిర్చియార్డ్లో ఆటో తోలుతా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మీకు అవసరం వచ్చినా కాల్ చేయొచ్చు. మిర్చియార్డ్ గురించి ఏ ఒక్క సమాచారం కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు, కామెంట్ చేసి అడగవచ్చు. మీరైతే చూస్తున్నారుగా, రాశులు అయితే ఈ విధంగా కొట్టులో పోసినవన్నీ ఆరుదాల కోసమే, అవి ఆరే పని లేదు. నెమ్ములు అదే నైట్ గాలి నెమ్ములు అంటారు, గాలి నెమ్ము ఆరుదాల కోసం పోస్తారు. రోడ్ల మీద పోసినవన్నీ పాలా ఉన్నవైనా రోడ్ల మీద పోసేస్తారు కదా, పోస్తారు రాశులు అయితే. ఈ విధంగా మిర్చియార్డ్ అంతా మన ఆసియా ఖండంలో అతి పెద్ద మిర్చియార్డ్ అండి, మన గుంటూరు మిర్చియార్డ్. ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్థాయిలో ఉన్న మిర్చియార్డ్ మన గుంటూరు మిర్చియార్డ్. ఒకరు 68 ఎకరాలు అంటారు, ఒకరు 75 ఎకరాలు అంటారు, ఒకరు 80 వరకు ఉంటుంది అంటారు. మరి ఎన్ని ఎకరాలకు నాకైతే క్లారిటీ తెలీదు. ఒకరిద్దరు చెప్పినా నేను అసలు ఆఫ్ మైండ్ మర్చిపోయి ఉంటాను. ఏదైనా యార్డ్ చాలా పెద్ద యార్డుది. ఆ విధంగా అప్పుడెప్పుడో గవర్నమెంటు, అంతకుముందు గవర్నమెంట్లో అనేది యార్డ్నే మార్చేస్తామన్నారు. యార్డ్ మార్చేసి యాడో చిలకూరుపేటలో ఎడ్లపాడులు పెడతాం, ఇది బస్ స్టాండ్ చేస్తాం, మార్కెట్ చేస్తాం, పార్కింగ్ చేస్తాం, ఎన్నో చెప్పిండ్రు. ఆ విధంగా దీని మీద ఎంతోమంది వేల సంఖ్యలో కళ్ళు పడుతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం మారితే ఎలా ఉండిద్దో ఏమో కూడా తెలీదు. ఈ విధంగా మన గుంటూరు మిర్చియార్డ్లో చూస్తున్నారుగా, రైతులైతే ఆరుదల కానీ కాయలు తెచ్చినా కానీ రాశులు పోసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇది మెయిన్ లైన్లో చూస్తున్నారుగా, రాశులు పోసి కారుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీడియో తీసినాడు 10:08 ఉదయం. ఈ విధంగా డైలీగా అయితే మీకోసం మనం మిర్చి రిపోర్ట్ అందిస్తున్నాను. మిర్చి రేట్లు అయితే మాత్రం ఇంకా మార్కెట్ రేపు పెరగదు, రేపు వారం. ఎందుకంటే ఒక్క వారమే మార్కెట్ కాబట్టి స్టడీ మార్కెట్ నడిచిద్ది. అయితే బెస్ట్ డీలక్స్లు కాదు మాత్రం ప్రజెంట్ ఉన్న రేట్లో టాప్ రేట్ ఉంది. ఇంకా పెరిగిద్దని అయితే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ ఒక్క వారమే కదా, ఏసీలు కూడా ఖాళీ లేవులే, అమ్ముతారులే అన్నట్టుగా ఉన్నారు. ఉన్న ఏసీలు కూడా మంచి ఏసీలు కాదు, ఖాళీ ఉన్నాయంటే ఏవో 1-2 ఉన్నాయంటే మంచి సరైన ఏసీలు అయితే కాదు. అంతగా కూలింగ్ మంచివి అయితే కాదు. కాకపోతే ఏసీ ఉందని పేరుకే అట్లాంటి ఏసీలే ఉన్నాయి. కానీ అందుకని రేట్లు అయితే ఏం మార్పు ఉండదండి. మీడియం బెస్ట్లు అయితే మాత్రం ఇంకా అవసరమైతే 520 రూపాయలు మార్కెట్ కోస్తారు, రేపు తగ్గిద్ది అవసరమైతే. అంతేగాని పెరిగేది అయితే ఉండదు మన గుంటూరు మిర్చియార్డ్లో. ఈ విధంగా చూడండి, స్టాకులో పక్క రాశిలో పక్క చాలా స్టాకులు ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేసి అడగొచ్చాడు. మీకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను, అందుబాటులో ఉంటాను మీకోసమైతే మాత్రం. ఎప్పుడు సదా మీ సేవలో మీ సూరిబాబునైతే. ఏడాక వచ్చి ఈ వీడియో అప్డేట్ చేసి ఇవన్నీ చేస్తే మామూలుగా లేదండి. అసలు చెమటలు అయితే ఏం చేస్తాం, ఎండలకి ఎట్ట ఉండాలి, ఎట్ట పనులు చేస్తున్నారు కూడా అర్థం కావట్లా. ఈ వీడియో అయితే 7:30 తీశానండి. ఇప్పుడు నేను యాడ్లో నడిచిస్తా, ఇంటికా నుండి చర్చి నుండి వచ్చి ఇంటికి పోయి
టిఫిన్ చేసి అలా నడిచి వచ్చా, యాడ్లో బండి లేదు. రీల్స్ తీసి పెట్టేసరికి నేను చెమటలు ఎక్కిపోయినాడు. నా గేట్ దాకా వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎట్లా ఉంటుందో ఏందో కూడా అర్థం కాదు. అంత దీనిగా యాడ్లో పరిస్థితులు అది ఈ విధంగా ఉన్నాయి. ఎండలు బాగా మండుతూ ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఈ విధంగా మిర్చి యార్డ్ అంతా రాసులు అయితే ఎటు చూసినా రాసులు. ఇది ఈ ఏరియా మామూలుగా అయితే ఇప్పుడు కూడా ఖాళీ ఉండదు. బేబత్తమని రాసులు పోస్తారు. అలాంటిది ఈ ఏరియాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే 2 రోజులు సెలవు కదా. నిన్న పోసారంట, చాలా లెక్క పోసారు. నిన్న నేను లేను, నా బస్ స్టాండ్కి నా ఆటో తీసుకొని పోయాను బాగు చేపిద్దామని. రిటర్న్ వచ్చేసరికి మంచి ఎండ ఉందని ఇంటికి పోయినా. ఎండలో రాలేకపోతున్నాను యాడ్లోకి. లేకపోతే యాడ్లోకి వచ్చి ఎండలో కూడా మీకు తీసి పెడితే మీరు అంతా చూసేవాళ్ళు. యాడ్డల్లా రాసులు అయితే నిన్న ఎక్కువ పోసి ఉన్నారు. ఈరోజు అక్కడక్కడే పోసి ఉన్నారు ఈ విధంగా ప్లాట్ఫారాల మీద. మన గుంటూరు మిర్చి యార్డు చూడండి, రాసులు పోస్తున్నారు. ఇక్కడైతే ఇవన్నీ దిగుమతులే. ఈ ఏరియాలోనైతే భద్రాచలం ఆ ఏరియా నుండి వస్తాయి ఈ దిగుమతులన్నీ. ఆ బస్తాలు భద్రాచలం బస్తాలు అవి దిగుమతులు ఇక్కడ ఎప్పుడు దిగుతూ ఉంటాయి. నేను నిత్యం ఈ విధంగా ఉంటుంది మన మిర్చి యార్డు. యార్డ్ అంతా తిరిగానండి. మించులో యార్డ్ అంతా తిరిగా, ప్రతి ఒక్క లైన్ తిరిగినట్టే మీకోసం అయితే. కాబట్టి ఈ విధంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా వీలైతే ఇప్పుడు లైవ్ పెడదాం అనుకుంటున్నా. ఎండతో చెట్టు కాడ కూర్చొని గేట్ కాడే కూర్చొని లైవ్ పెడదాం అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. మీకు రేట్లు చెప్తామని లెక్కైతే ఆన్ చేశాను. కాకపోతే ఎంతలోనే అన్నీ మర్చిపోయాను. అనుకున్నవన్నీ మర్చిపోయాను. ఏం చెప్పాలో అర్థం కాక చెప్పింది చెప్తున్నాను, అంతేగాని ఇంక వేరేలాగా ఏమీ అనుకోవద్దు. నేను మీలాంటి ఒకడిని, మీలో ఒకడిని. నన్ను మీలాంటి వాడిని అనుకున్న నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. చూస్తున్నారు ఇలా యాడ్ అంతా తీసిన మీకోసం. చూడండి దిగుమతులు. లారీ వస్తుంది ఇప్పుడే చూడండి. ఇందాక ఇటు నుంచి వెళ్ళి అప్పుడు లేదు, ఇప్పుడు వస్తుంది లారీ దిగుమతి. ఈ విధంగా దిగుమతులు అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎండతో కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు కూడా ఆల్రెడీ యాడ్లో చాలా దిగుమతులు వస్తున్నాయి చూస్తున్నాను. ఈ వీడియో అప్డేట్ అయిపోయిన వెంబటే మీకు లైవ్ పెడతాను. వీలైతే ప్రతి ఒక్కరు కూడాను నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. డైలీ మీకోసం మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ పెడుతున్నా. చూడండి దిగుమతులు అయితే ఇవన్నీ. మళ్ళీ లాస్ట్కి వచ్చాను యాడ్ అంతా తిరిగైతే టైం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే.